విజయనగరం జిల్లా ఎస్కోట కూటమిలో కోల్డ్ వార్ నడుస్తోంది. మళ్లీ సొంత గూటికి చేరే యోచనలో ఎమ్మెల్సీ రఘురాజు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల హామీలను టీడీపీ నెరవేర్చకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారాయన. స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారితో తారాస్థాయికి విభేదాలు చేరినటువంటి నేపథ్యంలో పార్టీ మారే యోచనలో ఉన్నారు రఘురాజు. కొంతకాలం నుంచి కూటమి కార్యక్రమాలకు రఘురాజు దూరంగా ఉంటున్నారు. రఘురాజు మళ్లీ వైసీపీలో చేరబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే నడుస్తోంది. ఇందుకూరి రఘురాజు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోట నుంచి ఆయన ఎన్నికయ్యారు. ఆయన శృంగవరపు కోట ప్రాంతానికి చెందినటువంటి క్షత్రియ నాయకుడు. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు కావచ్చు, ఇతరత్ర సన్నిహితులు, పార్టీకి సంబంధించినటువంటి కొందరు నాయకులు కూడా అసంతృప్తిగా ఉండటం, మీరు వైసీపీలో చేరితే బాగుంటుంది, వైసీపీలో మీకు దక్కినటువంటి ప్రాధాన్యత ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మీకు దక్కడం లేదనేది మా భావనగా ఉంది అని రఘురాజుతో చాలా మంది అనుచరులు తరచూ చెప్తూ ఉండటం కావచ్చు. స్థానికంగా ఉండేటువంటి లలిత కుమారితో ఆయనకున్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరాయనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఎక్కడా కూడా నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, తమ ప్రాంతానికి సంబంధించి కూటమి ప్రభుత్వం తరపున పనులు కావాలి అని అంటే లలిత కుమారితో ఉన్నటువంటి విభేదాలు అడ్డుగా ఉన్నాయనేటువంటి మాట. వైసీపీలో ఉన్నప్పుడు మీకు దక్కినటువంటి ఇంపార్టెన్స్ లో కనీసం 10% కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో మీకు దక్కడం లేదు, దయచేసి మీరు ఆలోచించండి అనేటువంటి మాట. వైసీపీ నుంచి కూడా సుముఖంగా రఘురాజు తిరిగి వెళితే జాయిన్ చేసుకోవడానికి కూడా అధినేత నుంచి ఆల్రెడీ క్లియరెన్స్ ఉంది అనేటువంటి మాట. ప్రధానంగా అసంతృప్త వర్గం కావచ్చు, వైసీపీ నుంచి కూటమిలోకి వెళ్ళినటువంటి నాయకులకు సంబంధించి కూడా ప్రధానంగా వైసీపీ దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ ఉంది. వైసీపీలో దక్కిన ప్రాధాన్యం కూటమిలో దక్కట్లేదని రఘురాజు కూడా భావిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన పార్టీ మారేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వర్గ విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయాలని చంద్రబాబు చెప్పినప్పటికీ, కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ అక్కడ సాధ్యం కానటువంటి పరిస్థితులు నెలకొనడంతో ఇక గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సొంత గూటికి రఘురాజు చేరబోతున్నారు అనేటువంటి మాటను కూడా చెప్తున్నారు. ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎమ్మెల్సీ రఘురాజు తిరిగి సొంత గూటికి వెళ్ళబోతున్నారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బలమైనటువంటి నేత విషయంలో కూటమి ఒకంత చిన్న చూపు చూస్తోంది అనేటువంటి మాట. అసంతృప్తి కీలక నాయకులు, నేతలు, అనుచరగడం కూడా మళ్ళీ పదే వైసీపీలో మీకు దక్కిన ప్రాధాన్యం ఇక్కడ దక్కడం లేదు, మీరు మళ్ళీ పునరాలోచించండి. ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవడం కావచ్చు, ఇతరత్ర సామాజిక సంక్షేమ పథకాలకు సంబంధించి ఎక్కడ కూడా అమలు విషయంలో జరుగుతున్నటువంటి జాప్యం, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం, మేము కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతను గమనిస్తున్నాం, తిరిగి మీరు మళ్ళీ వైసీపీలో చేరితే బాగుంటుందనేటువంటి సలహాలు, సూచనలు అన్నింటినీ కూడా ఆయన పరిశీలిస్తున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి? ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇందుకూరు రఘురాజు 2024 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. రఘురాజు భార్య డిప్యూటీగా ఉండడం, ఆమె టీడీపీలో చేరడంతో ఎట్టకేలకు తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీలో రఘురాజు చేరారు. అయితే అక్కడ ప్రధానంగా రఘురాజు పైన సుప్రీంకోర్టు, హైకోర్టు అనర్హత వేటు వేయడం, ఆ అర్హత పైన ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ఏదైతే ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచిన రఘురాజు అనర్హత వేటుకు గురైన తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు తలుపు పెట్టారు రఘురాజు. సుప్రీంకోర్టులో ఆయన అనర్హత పిటిషన్ పైన స్టే ఇవ్వడంతో విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయాయి. రఘురాజు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళడం, టీడీపీ స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారితో గతంలో ఉన్న విభేదాలు, ఇటు వైఎస్ఆర్సీపీలో దక్కిన ప్రాధాన్యత, అక్కడ ఉన్న తన అనుచరులు ఎలాంటి పనులు చేయకపోవడంతో ఒకంత అసంతృప్తి పడింది. అంటే 2 ఏళ్ల కాలం కూటమి అధికారులకు తిరిగి ఈ 2 ఏళ్ల కాలంలోనే కూటమి పైన ఉన్న అసంతృప్తి, మరోపక్క వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రోజులకు జనాలు లెక్కలను ఆయా జిల్లాలో పర్యటనలు పెట్టిన తర్వాత ఆయన ఆయా బియ్యడం స్థానిక నాయకులకు అవకాశం ఇవ్వడం, వీటిని అన్నింటినీ పరిగణించుకుని నేరుగా జగన్ తన పార్టీని యాక్టివేట్ చేయడం, మన పక్క ప్రతిపక్ష పార్టీ యాక్టివేట్ అయింది అంటూ మంత్రులు, కేబినెట్ మంత్రులు స్వతహా మాట్లాడటంతో ఒకంత వైఎస్ఆర్సీపీలో కొత్త ఉద్దేశం. ఈ నేపథ్యంలో భాగంగా విజయనగరం జిల్లాలో ఉన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న రఘురాజు మళ్ళీ తన పాట
పార్టీ అదేవిధంగా తనకు ఎమ్మెల్సీ ఇచ్చిన తన రాజకీయ గురువు జగన్మోహన్ రెడ్డి వైపే పయనిస్తున్నారు అనే ఒక సమాచారం జోరుగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎస్కోట నియోజకవర్గం అనేది గతంలో వైఎస్ఆర్సీపీ గెలిచింది, ఇప్పుడు టీడీపీ గెలిచింది. కోలా లలిత కుమార్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రాబోయే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రఘురాజు భార్య కానీ ఈ టీడీపీ కూటమి నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కే అవకాశాలు దాదాపు లేదు. ఎందుకంటే కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, టీడీపీ, జనసేన. 3 పార్టీల సమన్వయంతో రఘురాజు అభ్యర్థి అయ్యే అవకాశాలు దాదాపు లేదు. ఈ నేపథ్యంలో భాగంగా ఏదైతే తన పార్టీకి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తనకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూడా మరోపక్క కూటమిలో తనకు ఎలాంటి ప్రాధాన్యత దక్కకపోవడంతో ఆయన మళ్ళీ వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే సమాచారం మనకు వినిపిస్తుంది. మళ్ళీ రైట్, అంటే ఏ విధంగా చూడాలంటారు దీనికి సంబంధించి? కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం, లలిత కుమార్తో ఉన్నటువంటి విభేదాల్ని పరిష్కరించే దిశగా కూడా టీడీపీ ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదు అనేటువంటి మాట. ప్రాధాన్యత విషయంలో కూడా కొన్ని ప్రోటోకాల్స్ అంశంలో కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు అనేటువంటి ఆ వెర్షన్ కూడా కొంచెం ఒకంత జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది కదా. ఎందుకు ఇలాంటి అంశాలని కూటమి ప్రభుత్వం ట్యాకిల్ చేయట్లేదు అనేటువంటి మాట. లలిత కుమార్కి కనీసం సర్ది చెప్పేటువంటి ప్రయత్నం కూడా టీడీపీ చేయడం లేదనేటువంటి విమర్శలు కావచ్చు. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఇక్కడ ప్రధానంగా రాష్ట్రంలో టీడీపీ కూటమి దాదాపు 164 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. టీడీపీ కూటమి ఓవర్లోడ్ అయింది. వారి పార్టీలో ఉన్న నేతలకు, వారి పార్టీలో ఉన్న కార్యకర్తలని సమన్వయం చేయలేని పరిస్థితిలో కూటమి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే 3 పార్టీ నేతలను సమన్వయం చేయాలి, కార్యకర్తలను సమన్వయం చేయాలి, క్షేత్రస్థాయిలో పార్టీని ముందుకు నడపాలి, మరొక గ్రామీణ స్థాయిలో ఉన్న క్యాడర్ ని కూడా ఏకదాటిపైకి నడిపించాల్సిన పరిస్థితి ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా 3 పార్టీల మధ్య ఉన్న సమన్వయ లోపం, మరోపక్క వైసీపీ నుంచి వచ్చిన వారికి ఎలాంటి ప్రాధాన్యత దక్కపడదు. ఎందుకంటే ఇప్పటికీ 2024 అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలక నేతలందరూ ఇటు టీడీపీ, జనసేన చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ నుంచి జనసేనలో చేసిన పరిస్థితి, సామినేని ఉదయభాను కానీ, కిలార్ రోషి కానీ, ఇలాంటి నేతలందరూ కూడా జగన్ ను వదిలి ఒక సెంట్రల్ జోన్ కోసం జనసేనకి వెళ్ళారంటూ గతంలో ప్రచారించింది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు రఘురాజు కూడా వైసీపీ నుంచి టీడీపీలో చేరినప్పటికీ ఆయన ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లేదు. తన పార్టీకి తన కార్యకర్తలను తన నమ్ముతున్న నేతలకు న్యాయం చేసిన పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో భాగంగా తనకు ఏదైతే రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయంటే జోరుగా ప్రకాశం. అదే విజయనగరం జిల్లాలో కొత్త కీలకంగా ఉంటారు. మధ్య శ్రీనివాస్ బలమైన నాయకుడిగా ఉన్నారు, కొత్త మేనల్లుడు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇటీవల జగన్ ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం కావడం, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ సిద్ధం కావడం, వీటిని అన్నిటినీ పరిగణించుకొని తన క్యాడర్ ని, గ్రామీణ స్థాయిలో ఉన్న తన కార్యకర్తలను కాపాడుకోవడానికి ఆయన తిరిగి వైసీపీ ఊటికి చేరక తప్పదనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మనం రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక విజయనగరం జిల్లా ఎస్కోట కూటమిలో కోల్డ్ వార్, ఒక ఎమ్మెల్సీ తిరిగి సొంత గూటికి చేరడానికి కారణమవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మళ్ళీ సొంత గూటికి చేరే యోచనలో ఉన్నారు ఎమ్మెల్సీ రఘురాజు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులతో ఆయనకు పొసగకపోవడం, వర్గ విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఈ నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రజల్లో టీడీపీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడం అనేటువంటి అంశం కూడా ప్రజల నుంచి పదే వస్తోంది. ప్రజల్లో పెరుగుతున్నటువంటి వ్యతిరేకత దృష్ట్యా కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమార్తో ఆయనకున్నటువంటి విభేదాలు కావచ్చు, కొంతకాలం నుంచి కూటమి కార్యక్రమాలకు రఘురాజు ఎందుకు దూరంగా ఉంటున్నారని ఆరా తీస్తే ఈ విషయాలన్నీ కూడా బయటపడేటువంటి పరిస్థితి. రఘురాజు మళ్ళీ వైసీపీలో చేరబోతున్నట్లుగా జరుగుతున్నటువంటి జోరు ప్రచారానికి ఇది బలం చేకూరుస్తోంది. ఎమ్మెల్సీ రాజకీయ భవిష్యత్తుపై ఒకంత ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తోందని చెప్పాలి.